వేల కోట్ల బిజినెస్ అవుతుందా? కొనసాగింపు కథలు చేయడం నిర్మాతలకు లాభమా నష్టమా? బ్రాండ్తోనే బిజినెస్ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందా? ఒకటి రెండు కాదు, టాలీవుడ్లో రాబోయే 3 ఏళ్లలో దాదాపు అరడజన్కు పైగా సీక్వెల్స్ రెడీ అవుతున్నాయి. వీటి బిజినెస్ రేంజ్ అంతా లెక్కేస్తే దాదాపు 5,000 కోట్లుంటుందని అంచనా. కానీ ఇక్కడే చిన్న చిక్కొచ్చి పడింది. అదేంటో ఎక్స్క్లూజివ్గా చూద్దాం రండి. నీ టైం నడుస్తుందిరా అంటారు కదా, అలా టాలీవుడ్లో సీక్వెల్స్ టైం నడుస్తోందిప్పుడు. ప్రతి కథకు కొనసాగింపు రావడం అనేది కామన్గా మారిపోయింది. అఖండ 2 అంచనాలు తప్పినా ఆ తరువాత కూడా చాలా సినిమాలు సీక్వెల్స్తో సిద్ధంగా ఉన్నాయి. అందులో ప్రభాస్, తేజ సర్జా, పవన్ కళ్యాణ్ సినిమాలే 2 ఉన్నాయి. కల్కి 2 సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. మరొకవైపు సలార్ 2 కూడా డ్రాగన్ తర్వాత మొదలు పెడతానన్నారు నీల్. 2027లో సెట్స్ పైకి తెచ్చి 2028 సమ్మర్కు సలార్ 2 ప్లాన్ చేస్తున్నారు ప్రశాంత్ నీల్. ఇక దేవర 2 సినిమా ఉంటుందని మేకర్స్ చెబుతున్నా వచ్చే వరకు అనుమానమే. కొరటాలు కూడా బాలయ్య సినిమాకు మూవ్ ఆన్ అయిపోయారు. ఇక ఓజీ 2 ఉన్నా పూర్తిగా పవన్ డేట్స్ పైనే ఆధారపడి ఉంటుంది. హరిహర వీరమల్లు 2 మొత్తానికే ఉండకపోవచ్చు. కానీ ఓజీ 2 కోసం సుజిత్ కథ సిద్ధం చేస్తున్నారు. ఇక ప్రశాంత్ వర్మ జై హనుమాన్ సెట్స్ పైకొచ్చింది. మరొకవైపు మిరాయ్ 2 షూటింగ్ ఈ మధ్యే మొదలైంది. ఇందులో రానా విలన్గా నటిస్తున్నారు. తేజ ఖాతాలో జాంబిరెడ్డి 2 కూడా ఉంది. యానిమల్ సీక్వెల్ యానిమల్ పార్క్ సినిమాను స్పిరిట్ తర్వాత చూద్దామంటున్నారు సందీప్ రెడ్డి వంగా. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న సీక్వెల్స్ అన్నీ అప్పుడో ఇప్పుడో వస్తాయన్న నమ్మకం ఉంది. కానీ పుష్ప 3, KGF 3 మాత్రం అసలు వస్తాయా అనే డౌట్ ఫ్యాన్స్లో ఉంది. 2027లో పుష్ప 3 మొదలు పెడతానంటూ కన్ఫర్మ్ చేశారు సుకుమార్. మరొకవైపు KGF 3ని వదిలేసి టాక్సిక్, రామాయణపై ఫోకస్ పెట్టారు యష్. మొత్తానికి ఈ సీక్వెల్స్ బిజినెస్ రేంజ్ 5,000 కోట్ల పైమాటే. మామూలుగా అయితే కమర్షియల్ సినిమాల్లో హీరోలకు నటించే స్కోప్ కూడా ఉండదు. 6 పాటలు, 4 ఫైట్లు, అరడజన్ కామెడీ సీన్లు అన్నట్లు ఉంటుంది. కానీ ఇదంతా ఒకప్పుడు. సిచ్యువేషన్ మారిపోయింది ఇప్పుడు. ఫక్తు కమర్షియల్ సినిమాలను అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు మన హీరోలు. మరి ఈ మార్పుకు రీజన్ ఏంటి? మార్కెట్ కోసమే ఈ మార్పు వచ్చిందా? పెద్ది చూశాక సినిమా ఎలా ఉందనేది అందరూ మర్చిపోతున్నారు. దాని గురించి తరువాత ముందు రామ్ చరణ్ నటన గురించి మాట్లాడుకుందాం అంటున్నారు. తన నటనతో అందరికీ కంటతడి పెట్టించేశారు చరణ్. గత 10 ఏళ్లుగా నటుడిగా చాలా ఎదిగిపోయారు మెగా వారసుడు. రంగస్థలం, RRR, తాజాగా పెద్దితో నటుడిగా అందనంత ఎత్తులో ఉన్నారు రామ్ చరణ్. మామూలుగా కమర్షియల్ సినిమాల్లో హీరోలకు నటించే స్కోప్ ఉండదు. కానీ మన హీరోలు కథ వింటున్నప్పుడే యాక్టింగ్కి మార్క్స్ పడేలా చూసుకుంటున్నారు. అందుకే గేమ్ చేంజర్ ఫ్లాప్ అయిన అప్పన్న పాత్రతో చరణ్ మాయ చేశారు. అలాగే పుష్పలో అల్లు అర్జున్ నటనకు ఏకంగా నేషనల్ అవార్డే వచ్చింది. టాలీవుడ్లో తొలి జాతీయ ఉత్తమ నటుడు బన్నీనే కావడం విశేషం. పుష్ప అటు కమర్షియల్గానే కాకుండా నటుడిగానూ అల్లు అర్జున్ని అందలమెక్కించింది. ఫక్తు కమర్షియల్ బొమ్మలో ఎమోషన్స్తో ఆడుకున్నారు అల్లువారబ్బాయి. తాజాగా రాకా సినిమాలో కూడా అదే రేంజ్ పర్ఫార్మెన్స్కి సిద్ధమవుతున్నారు బన్నీ. అట్లీ ఈ పాత్రను అలా డిజైన్ చేస్తున్నారన్నమాట. ఇక RRRలో పోటీపడి మరీ నటించిన తారక్, చరణ్లను ఎవరు మరచిపోగలరు చెప్పండి? వారణాసిలో మహేష్ బాబులోని నటుడికి చాలా పని చెప్పేశారు రాజమౌళి. ఒకవైపు రుద్రగా రౌద్రరసం పండిస్తూనే రాముడిగా మాయ చేయబోతున్నారు. ప్రభాస్ కూడా స్పిరిట్, ఫౌజీ లాంటి సినిమాల్లో నటుడిగా ఎమోషన్స్ టచ్ చేస్తున్నారు. మొత్తానికి ఏ స్టార్ హీరోని తీసుకున్నా కూడా కమర్షియల్తో పాటు అవార్డు విన్నింగ్ పర్ఫార్మెన్స్ ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. అలాగే నేను మారిపోయాను అని రామ్ గోపాల్ వర్మ చెప్తే అది నమ్మడం కంటే పెద్ద జోక్ ఇంకొకటి ఉండదు. ఎందుకంటే మనం మారిపోవాలి తప్ప ఆయన ఎప్పుడూ ఒకేలా ఉంటారు. ఈ మధ్య కొన్నాళ్ళు కాస్త సైలెంట్గా ఉన్న వర్మ మళ్ళీ జోరు పెంచేశారు. తాజాగా రణ్వీర్ వర్సెస్ ఫెడరేషన్ సీన్లోకి ఎంట్రీ ఇచ్చారు. అక్కడ ఆయనకి ఊహించని షాక్ తగిలింది. అదేంటో మీరే చూడండి. రామ్ గోపాల్ వర్మ ఈ పేరులోనే ఓ కాంట్రవర్సీ ఉంటుంది. మనోడు ఏం మాట్లాడినా లేదా మౌనంగా ఉన్నా కూడా వివాదమే. నేను మారిపోయాను అని చెప్పినా నమ్మడానికి ఎవరూ సిద్ధంగా ఉండరు. ఆ మధ్య నేను మారిపోయాను, ఇకపై అన్నీ మంచి సినిమాలే తీస్తానన్నారు. అప్పట్నుంచి వర్మ నుంచి సినిమాలే రాలేదు. ఈ మధ్య దురంధర్పై ప్రశంసల వర్షం కురిపించారు. కొన్ని రోజుల పాటు దురంధర్ సినిమాని బాగా ప్రమోట్ చేశారు వర్మ. అసలు ఇలాంటి సినిమానే రాలేదు, అద్భుతం, మహా అద్భుతం అంటూ ఆకాశానికి ఎత్తేశారు.
అయితే ఇదంతా జరిగాక దావూద్ గ్యాంగ్ నుంచి వర్మతో పాటు దురంధర్ టీంకి కూడా బెదిరింపులు వచ్చాయనే ప్రచారం మొదలైంది. తాజాగా రణ్వీర్ వర్సెస్ ఫెడరేషన్ ఇష్యూలోకి ఎంట్రీ ఇచ్చారు వర్మ. రణ్వీర్ సింగ్ ని ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ బ్యాన్ చేయడంపై ఫైర్ అయిన వర్మపై ఫెడరేషన్ చీఫ్ అడ్వైజర్ అశోక్ పండిట్ రివర్స్ అటాక్ చేశారు. ఆఫీసర్ టైంలో కార్మికుడికి ఇవ్వాల్సిన 1.25 కోట్లు ఇచ్చి క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ముందు మీరు చక్కబెట్టుకుని సలహాలు ఇవ్వాలన్నారు. ఏదేమైనా సైలెంట్ గా ఉంటానంటూనే సంచలనాలు రేపుతున్నారు వర్మ. వెబ్ సిరీస్లు చేయడం అనేది మన హీరోల కాన్సెప్టే కాదు. ఏదో చిన్న హీరోలు డిజిటల్ వైపు వెళ్తుంటారేమో కానీ మెయిన్ స్ట్రీమ్ హీరోలు అయితే వెబ్ సిరీస్ల వైపు చూసిందే లేదు. ఈ ట్రెండ్కు నాగ చైతన్య ఫస్ట్ టైం తెరతీశారు. ఇకపై కూడా ఇదే దారిలో వెళ్తున్నారు. తాజాగా దూత 2 మొదలైంది. ఒకవైపు సినిమాలు, మరోవైపు సిరీస్లు. చైతు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? మన హీరోలు సినిమాలు తప్ప వెబ్ సిరీస్ల గురించి పెద్దగా పట్టించుకోవట్లేదు. బాలీవుడ్లో అంటే స్టార్ హీరోలు కూడా డిజిటల్లోకి వస్తున్నారు, కానీ మన దగ్గర ఇంకా ఆ ట్రెండ్ రాలేదు. ఉన్నంతలో మొదటి అడుగు దూత సిరీస్తో నాగ చైతన్య వేశారు. అది సూపర్ సక్సెస్ అయింది. తాజాగా దూత 2 కూడా ఓపెన్ అయింది. నాగ్ చేతుల మీదుగా దీనికి కొబ్బరికాయ కొట్టారు. చైతు ప్రస్తుతం కార్తిక్ దండు దర్శకత్వంలో వృషకర్మ సినిమా చేస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ వేగంగా జరుగుతోంది. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది. ఇది సెట్స్ పై ఉండగానే తాజాగా దూత 2 సిరీస్ ఓపెన్ చేశారు చైతు. తొలి సీజన్ జర్నలిజం బ్యాక్డ్రాప్ లో నడిస్తే ఈసారి మెడికల్ మాఫియా ఎంచుకున్నారు దర్శకుడు విక్రమ్ కే కుమార్. వరుస సినిమాలు చేస్తూనే మరోవైపు డిజిటల్ కూడా కవర్ చేస్తున్నారు నాగ చైతన్య. దూత 2 సిరీస్ షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది. సీజన్ 1 పెద్ద హిట్ అవ్వడంతో సీజన్ 2ను ఇంకా భారీగా ప్లాన్ చేస్తున్నారు. దూత 2 కూడా సక్సెస్ అయితే మరికొందరు హీరోల చూపులు వెబ్ సిరీస్ల వైపు వెళ్లడం ఖాయం. ప్రియా భవానీ శంకర్ ఇందులో హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇండస్ట్రీ ఒక్కప్పట్లా లేదు ఇప్పుడు. రోజుకో కొత్త హీరోయిన్ వస్తున్నప్పుడు రేస్ కూడా అలాగే ఉంటుంది. మరి ఇలాంటి టైంలో రొటీన్ సినిమాలు చేసి తమ ఉనికి చాటుకోవడం అంటే సీనియర్ హీరోయిన్లకు శక్తికి మించిన పనే. అందుకే వాళ్ళు రూట్ మార్చేస్తున్నారు, డిఫరెంట్ సినిమాలు చేస్తున్నారు. మరీ కొత్తగా ప్రయత్నిస్తున్న ఆ సీనియర్ హీరోయిన్స్ ఎవరో మీరు కూడా చూడండి. కెరీర్ మొదటి నుంచి గ్లామర్ షో చేయడంలో తమన్నా స్టైలే వేరు. కాకపోతే ఎప్పుడూ హద్దులైతే దాటలేదు. కానీ కెరీర్ చివరికొచ్చేసరికి ఆప్షన్ లేకుండా పోయింది. ఉనికి కోసం బోల్డ్ కథలు ఎంచుకుంటున్నారు మిల్కీ బ్యూటీ. రాగిణి MMS 3లో చాలా బోల్డ్ క్యారెక్టర్ చేయబోతున్నారు తమన్నా. మరోవైపు కాజల్ బయట గ్లామర్ షో చేసిన ఇండియా స్టోరీ లాంటి డిఫరెంట్ కథలో నటిస్తున్నారు. ఆహార కల్తీ, పురుగుల మందుల దుర్వినియోగం, దానివల్ల ప్రజారోగ్యంపై పడుతున్న తీవ్రమైన ప్రభావాలను ఆధారంగా చేసుకుని ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో కాజల్ ఒక లాయర్ పాత్రలో నటిస్తున్నారు. చాలా బోల్డ్ కథనే ఇందులో చూపిస్తున్నారు దర్శకుడు చేటన్. ఇక భారత్ భాగ్య విధాతతో 26/11 దాడుల నేపథ్యంలో సినిమా చేస్తున్నారు మరో సీనియర్ హీరోయిన్ కంగనా రనౌత్. 2008 ముంబై దాడుల సమయంలో కామా ఆసుపత్రిలో సుమారు 400 మందిని కాపాడిన నర్సుల యథార్థ సంఘటనల ఆధారంగా భారత్ భాగ్య విధాత వస్తుంది. మనోజ్ తపాడియా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం జూన్ 12న రిలీజ్ కానుంది. సమంత సైతం తన గ్లామర్ ఇమేజ్ పక్కన పెట్టి మా ఇంటి బంగారం అంటూ యాక్షన్ ఫ్యామిలీ సబ్జెక్ట్తో వస్తున్నారు. డిఫరెంట్ కథలే సీనియర్ల ఉనికి కాపాడుతున్నాయి ఇప్పుడు. లవ్ స్టోరీస్ అంటే హాయిగా అలా క్లాస్గా సాగిపోయేలా ఉంటాయి అనుకుంటారు. మ్యాక్సిమం అలాంటి కథలే ఎక్కువగా వస్తూ ఉంటాయి కూడా. కానీ తెలుగులో సీన్ మారిపోయింది ఇప్పుడు. ప్రేమకు యుద్ధాన్ని జత చేస్తున్నారు మేకర్స్. లవ్ స్టోరీలో విజయం కోసం వార్ చేయాల్సిందే అంటున్నారు. అలాంటి వైలెంట్ లవ్ స్టోరీస్ మన దగ్గర ఎక్కువగా వస్తున్నాయి ఇప్పుడు. మరి అవేంటో మీరే చూడండి. ప్రేమ కంటే పెద్ద యుద్ధమే లేదు. అఖిల్ నటిస్తున్న లెనిన్ సినిమా లైన్ ఇదే. ఈ కాన్సెప్ట్తోనే సినిమా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరి. కెరీర్లో హెలో, మిస్టర్ మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ లాంటి ప్రేమ కథలు చేసిన ఈసారి మాత్రం అఖిల్ చాలా వైలెంట్ గా కనిపిస్తున్నారు. సీమనేలపై ప్రేమ కోసం పెద్ద యుద్ధమే చేస్తున్నారు అక్కినేని వారసుడు. లెనిన్ టీజర్, సాంగ్స్ అన్నీ సినిమా ఎలా ఉండబోతుందో చెప్తున్నాయి. కెరీర్లో ఫస్ట్ బ్లాక్ బస్టర్ కోసం వేచి చూస్తున్న అఖిల్ లెనిన్తో ఆ లోటు తీరిపోతుందని బలంగా నమ్ముతున్నారు. జూన్ 26న లెనిన్ విడుదల కానుంది. ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. అలాగే తిరుపతి నేపథ్యంలోనే వస్తున్న మరో యాక్షన్ లవ్ స్టోరీ శ్రీనివాస మంగాపురం. ఘట్టమనేని వారసుడు జయకృష్ణ హీరోగా పరిచయం అవుతున్న ఈ మాస్ ప్రేమ కథలో బాలీవుడ్ బ్యూటీ రషా తడాని హీరోయిన్ గా నటిస్తున్నారు. మోహన్ బాబు మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇందులోనూ యాక్షన్ డోస్ ఎక్కువగానే కనిపిస్తోంది. RX 100 ఫేమ్ అజయ్ భూపతి శ్రీనివాస మంగాపురం తెరకెక్కిస్తున్నారు. ప్రభాస్ హీరోగా
హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఫౌజీలోనూ ప్రేమ కథే ఉంది. రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో వస్తుంది ఈ సినిమా. ఇందులో సైనికుడిగా నటిస్తున్నారు రెబల్ స్టార్ విజయ్ దేవరకొండ. రౌడీ జనార్దన సైతం మాస్ యాక్షన్ లవ్ స్టోరీగానే వస్తుంది. కీర్తి సురేష్ ఇందులో హీరోయిన్. మొన్నొచ్చిన అడవిశేష్ డెకాయిట్ కూడా పూర్తిగా యాక్షన్ డోస్ ఉన్న లవ్ స్టోరీనే. ఇది వాళ్ళ ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి TV9.